Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 27న ఏప్రిల్ తర్వాత పిన్ని వాళ్ళ గృహప్రవేశం అని చెప్పాను కదా. గృహప్రవేశం నుంచి ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము నైట్కు. మార్నింగ్ అయితే నేను హైదరాబాద్కి వచ్చేసాను. అప్పటికే 1 వీక్ అయిపోయింది ఊరికి వెళ్ళి. అందుకనేసి హైదరాబాద్కి అయితే వచ్చేసాను. బస్ స్టాండ్కి మార్నింగ్ ఎర్లీగా, ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా ఎండలు ఉంటాయి కాబట్టి పిన్ని టిఫిన్ చేసి పొమ్మంటే కూడా నేను టిఫిన్ చేయలేదు. లేదులే ఆంటీ లేట్ అయిపోతుంది వెళ్ళిపోతాననేసి నేను 6:30కే బయలుదేరిపోయాను. ఆ రోజు వచ్చేసి మండే కదా. మండే అయితే ఫుల్ రష్ ఉంటుంది, క్రౌడ్ చాలా ఉంటుంది హైదరాబాద్కి. తర్వాత వచ్చేసి అందుకనేసి బ్యాక్ సైడ్ బస్ స్టాండ్లోకి వచ్చే వరకే ఫుల్ అయిపోతాయి బస్సులు హైదరాబాద్వి. బ్యాక్ సైడ్ అయితే ఆగి ఉంటాయి, అక్కడ వెళ్తే కొంచెం సీట్లు అనేది దొరుకుతాయి. నేనైతే హైదరాబాద్కి వచ్చేసాను. అన్నీ డీలక్స్లే దొరికాయిలేండి ఆ రోజు. పెద్ద ప్రాబ్లం ఏమీ అవ్వలేదు, ఎందుకంటే డీలక్స్లు ఎవరు లేడీస్ ఎక్కరు కదా, అందుకనేసి ఖాళీగా ఉంటాయి. డీలక్స్లే దొరికాయి నాకు. మహిమా నుండి డీలక్స్లే దొరికాయి. ఇక్కడ ఇంటికి వచ్చే వరకు మన ఆర్టీసీ కాలనీ అయితే వచ్చేసింది. తర్వాత పాప అయితే ఇంకా మా అల్లుడు బాబు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళు. పాప అయితే వచ్చింది. మేము ఎప్పుడు ఊరికి వెళ్ళిన పాపని మార్నింగ్ టైంలోనే వస్తాం కదా, వాళ్ళైతే ఎవరు లేకుంటారు. పాపనే తీసుకెళ్తుంది ఇంటికి. మాది 1.5 కిలోమీటర్ అవుతుంది మెయిన్ రోడ్కి వెళ్ళి. తర్వాత అందుకనేసి తీసుకెళ్ళాలి కదా ఇంటికి నడుచుకుంటూ. అయితే అప్పట్లో నడిచాం కానీ ఇప్పుడైతే నడవలేకపోతున్నాము. ఇక్కడ హారిక పాప, ఇది సాయంత్రం ఆ రోజు. హారిక పాప వచ్చేసి ఏదో లంగా ఏదో పెళ్ళి ఉందంట, లెహంగా అది ఓని అన్నీ చూసుకుంటా ఉంది. డిన్నర్కి వచ్చేసి వాళ్ళ అత్త వాళ్ళ అన్న కూతురుదేమో మ్యారేజ్ ఉందంట, అందుకనేసి ఇప్పుడు అన్నీ సెట్ చేపించుకుంటా ఉంది. కుట్టియమని చెప్పింది కీర్తనకు. తర్వాత వచ్చేసి ఇది సాయంత్రం అనమాట. ఇక నేను మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వచ్చాక బాబు అయితే ఇంట్లో కొన్ని కూరగాయలు ఏం లేవు, చాలా రోజులైంది కదా నేను లేక, ఇంకా కొన్ని కూరగాయలు పట్టుకురా నాయనంటే టమాటోలు ఇంకేవేవో కీర, తర్వాత క్యారెట్, పచ్చిమిరపకాయలు అవన్నీ అయితే తీసుకొచ్చాడు. తర్వాత చికెన్ కూడా తీసుకొచ్చాడు. తర్వాత వచ్చేసి ఇక ఇది నెక్స్ట్ డే మళ్ళీ తర్వాత వెనస్డే అనమాట. ట్యూస్డే వీడియో ఏం తీయలేదు. ఇది వచ్చేసి వెనస్డే మా పాప వాళ్ళ ఫ్రెండ్ది గృహప్రవేశం ఉందన్నమాట. ఇక్కడే మాకు దగ్గరలోనే. ఇక ఆఫ్టర్నూన్ అయితే నేను పాప వెళ్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి ఎండ అయితే ఇట్లా బీభత్సంగా ఉంది బాగా. తర్వాత ఇక్కడ మాకు దగ్గరలోనే కాబట్టి ఇక స్కూటీ మీదే వెళ్ళిపోయాము. ఇక్కడ దగ్గర దగ్గర అయితే స్కూటీ మీదనే వెళ్తాంలేండి. తర్వాత వచ్చేసి మా పాప ఎక్కడైనా వెళ్దామంటది, లాంగ్ ఉన్నా కూడా స్కూటీ మీద వెళ్దాం మమ్మీ అంటది, కానీ నేనే వెళ్ళను, ఎందుకంటే బాగుండదు. ఇక తర్వాత లాంగ్ అంటే కష్టం కదా, అందుకనేసి ఇక్కడిక్కడ మొత్తం స్కూటీ మీదనే వెళ్తాము నేను పాప. అక్కడైతే వీళ్ళు అన్నీ వెరైటీగా చేశారు. వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అనమాట. తర్వాత ఇక్కడే సెటిల్ అయిపోయారు, కానీ ఈ చేయడం పద్ధతులన్నీ అక్కడవే చేసుకున్నారనమాట. ఇట్లా నవగ్రహాలకు అన్ని విగ్రహాలు పెట్టి, తర్వాత ఇక్కడ పూజకు మనమేమో రథంలాగా చేస్తాం కదా, వీళ్ళు ఇట్లా పందిర్లాగేసి అన్ని దేవుళ్ళ ఫొటోస్ అయితే పెట్టారు. అమ్మవార్లవి, దేవుళ్ళవి, తర్వాత శివునివి. ఇంటి లగ్గమేమో ఈ విధంగా చేశారు. ఇది ఇంటి లగ్గం అనమాట. వాళ్ళ లాంగ్వేజ్ కూడా వేరే ఉంటుంది, మహారాష్ట్ర వాళ్ళది. వాళ్ళ ఆయన అయితే ఏదో రెడీ అయిదామని వెళ్తూ ఉంటే తొందరగా లేదురా వెళ్ళిపోతామంటే ఇక అలాగే వచ్చేసాడు, సెట్ వేసుకోకుండానే వచ్చేసాడు. తర్వాత ఇక మేము లంచ్ చేసి బయలుదేరాము. అక్కడ ఒక చెట్టు కింద స్కూటీ పెట్టాము, మామిడి చెట్టు కింద ఫుల్ కాయలు ఉన్నాయి. మళ్ళీ బయలుదేరాము. తర్వాత వచ్చేసి మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము ఇంటికి రాకుండా అంటే, తర్వాత వచ్చేసి మా బాబు బర్త్డే ఉండే. ఇంకా మా బాబుకి చిన్న సర్ప్రైజ్ ఇద్దామని నేనైతే ఒక రింగు తీసుకొచ్చి పెట్టానులేండి ఇంట్లో. ఇక మళ్ళీ టైం ఉండదు అనేసి ఇక ఆ రోజే అయితే తీసుకొచ్చాము. ఆ రోజు వచ్చేసి 29th అనమాట. ఇక సరే ఇంకొక 3 డేసే ఉంది కదా అనేసి శ్రీ బాలాజీ వనసలిపురం. నేనైతే ఏం చిన్న చిన్న వస్తువులు అయితే ఇక్కడే ఉంటాము, పెద్ద వస్తువులు అయితే చేయిస్తాంలేండి.
ఇక తర్వాత మాకు చారి అని ఉంటాడు, ఆయన అన్నీ చేసిస్తాడు. పెద్ద వస్తువులు ఏవైనా సరే, చిన్న చిన్న రింగులు కానీ, ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ అయితే కొంటామన్నమాట. మా అమ్మాయి నెక్లెస్ కూడా ఉన్నది ఇక్కడనే, బ్రాస్లెట్లు అవన్నీ బాలాజీలోనే కొంటామన్నమాట. తర్వాత వచ్చేసి రకరకాల డిజైన్లు బాగుంటాయి, మంచిగా ఓపిక మీద చూపిస్తారు. చిన్న అబ్బాయి ఉంటాడు, తర్వాత భలే హుషారు ఉంటాడు అబ్బాయి. ఇంకెప్పుడు వెళ్ళినా ఇంకా బాగా జోక్ చేసుకుంటా నవ్వుకుంటా మంచిగా చూపిస్తాడు. ప్రతి ఒక్కటి ఏది అడిగినా చూపిస్తాడు, బాగుంటుంది అనమాట. కొందరేమో చూపించారు కదా, తర్వాత వీళ్ళైతే బాగా చూస్తారు ఓపిక మీద. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.